హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు IVCCSEAP. ఈరోజు మనం ఈ వీడియోలో డెమో అంటే అరిథమెటిక్ ఆపరేటర్స్, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ అంటే ఏంటి, జావాలో ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఆపరేటర్స్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. దానిలో ఇప్పుడు ఈరోజు మనము డెమో చూద్దామండి. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎలా ఉంటాయి, ఎలా మనం ఉపయోగించి జావాలో ప్రోగ్రామ్ అనేది రాయాలి, హౌ టు కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ అనేది అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేది చూద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు IVCCSEAP. సో ఈరోజు మనం ఈ వీడియోలో డెమో ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా సిఎస్సి లెసన్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయండి. గ్రూప్స్ అండ్ జావా అనేసి ఇంకా మరొక ప్లేలిస్ట్ ఉంది, అందులో నుంచి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ కార్డ్స్ కూడా వదిలేస్తానండి, ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది కార్డ్స్లో వదులుతాను. అదేవిధంగా అరిథమెటిక్ ఆపరేటర్స్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీకు కార్డ్స్లో అయితే వదులుతాను, అందులో నుంచి మీరు చూడొచ్చు. ఓకే, ఈరోజు ఈ టాపిక్ అంటే డెమో ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అండి. జావాలో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఎలా చేస్తాం అనేది యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదండి ఈరోజు మనము ప్రోగ్రామ్ రాయడానికి ఆ ఎడిటర్ ఏదో ఒకటి కావాలి. హియర్ ఐ యూజ్ Notepad++ అనేది ఉపయోగించి మనం ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాం. ఓకే, చూడండి, ఎనీ ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్ విత్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అండి. ఇంపోర్ట్ java.io.star ఏదైనా సరే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది అవసరం అవుతుంది. తర్వాత ఇంపోర్ట్ java.lang.star. అలాగే మనకు యూటిల్ అనేది ఒకటి కావాలండి, ఎందుకంటే కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ ఇవ్వాలి అని అంటే జావాలో మనకు యూటిల్ అనే ప్యాకేజ్ అవసరం అవుతుంది. util.star స్కానర్ క్లాస్ అనేది అవసరం అవుతుంది. సో ఎందుకు, కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ ఇవ్వడానికి. ఓకే, తర్వాత క్లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. క్లాస్ అరిథమెటిక్ ఆపరేషన్స్, అదే అరిథమెటిక్ అండి. బిగిన్ ఖచ్చితంగా మనం అయితే వైడ్ మెయిన్ ఆఫ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇట్ షుడ్ బి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. తర్వాత మనం వైడ్ మెయిన్ తీసుకొని అగైన్ యూ కెన్ యూస్ వేరియబుల్స్ లాగా మనం ఇక్కడ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఏంటంటే ఏ కామా అంటే ఇప్పుడు మనము ఏబి రెండు ఇంటీజర్స్ తీసుకున్నాం. ఇంటీజర్స్ని రీడ్ చేయడానికి స్కానర్ క్లాస్ ద్వారా ఇన్ అనే ఆబ్జెక్ట్ ద్వారా రీడ్ చేయాలి. అది ఎలా రీడ్ చేయడానికి మనం ఈ యొక్క సిస్టమ్ తీసుకోవాలండి. ఏ ఈక్వల్స్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ మెథడ్ ద్వారా ఏలోకి ఏమైతే వాల్యూ ఇచ్చామో అది రీడ్ చేస్తాం. తర్వాత బి కూడా మనకి రెండు వాల్యూస్ అవసరం అవుతాయి. ఇన్ డాట్ నెక్స్ట్ ఇన్ ఆఫ్. రెండు ఇంటీజర్స్ అయితే రీడ్ చేసాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మస్ట్ రీడ్ అట్లీస్ట్ 2 ఇంటీజర్స్ అండి. ఇక్కడ మనం ఏబి అనే రెండు ఇంటీజర్స్ తీసుకున్నాం. ఇప్పుడు అగైన్ వేరే ఇంటీజర్ అవసరం లేదు, డైరెక్ట్గా మనము సిస్టమ్ అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. ఇందులో మనం మొదట అడిషన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. అడిషన్ ఏ అండ్ బి, లేదంటే మీకు నచ్చిన విధంగా 2 నెంబర్స్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి అని తీసుకున్నాను. తర్వాత స్టేట్మెంట్ డిఫరెన్స్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ the difference of A and B equals to plus concatenation చేయడం ఇక్కడ A minus B. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అనొచ్చు, మల్టిప్లికేషన్ అని అనొచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనం రీసెంట్గా ఉంటుంది కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ A and B equals to plus of A and
A into B into B మల్టిప్లికేషన్ తర్వాత నార్మల్ డివిజన్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ the normal the division DIVISI the division of A and B equal to ఇక్కడ నార్మల్ డివిజన్ అయితే మనకు స్లాష్ సింబల్ అనేది ఉపయోగిస్తాం. సో ఏ బై బి తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ డివిజన్ అయిపోయిందండి. తర్వాత మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు ప్లస్ ఏ మోడ్ బి. చూడండి నార్మల్గా మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. ఇంకా మనము పవర్ ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. అవి మళ్ళీ మనము తర్వాత ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ అయితే డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత సేవ్ చేసి తర్వాత కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ క్లోజ్, తర్వాత క్లాస్ క్లోజ్. ఇంతే అండి సింపుల్ ప్రోగ్రామ్. మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఇక్కడ మనం జావా డెమో ఆల్రెడీ నేను ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేశానండి. అదే ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే నేమ్తో ఇక్కడ కూడా మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ARITHMATIC అరిథమెటిక్ 1.java. ఇదండి మనం ఆల్రెడీ అరిథమెటిక్ అనే పేరుతో ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా రాయాల్సి వచ్చింది. సో ఇది సింపుల్గా ఇది. ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ని కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. నోట్ ప్యాడ్ ++లో ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనం కమాండ్ అని ఎంటర్ చేసి రన్ అని ఇస్తే కమాండ్ ప్రాంప్ట్ అవుతుంది. ఎక్కడైతే ఫైల్ మనం సేవ్ చేసినామో ఆ లొకేషన్ అయితే మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది జావా డెమో అనే ఫోల్డర్లో అయితే నేను ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. సో కంపైలేషన్ కమాండ్ జావాసి ARITHMATIC అరిథమెటిక్ 1.java అండి. మనం కంపైల్ చేసాం, సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. నో ఎర్రర్స్ అండ్ నో వారింగ్స్. ఫైనల్గా జావా ARITHMATIC అరిథమెటిక్ 1 సింపుల్గా ఇదండి జావా ఎగ్జిక్యూషన్. ఎంటర్ ఎనీ 2 ఇంటీజర్స్ అని వచ్చింది. 2 ఇంటీజర్స్ ఏమైనా నంబర్స్ 567 అనేది ఒకటి ఎంటర్ ఇచ్చి మనకు 485 అనేది 2 నెంబర్లు ఇచ్చాండి. ఈ 2 నెంబర్స్ మీద మనకు ప్రోడక్ట్, డివిజన్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తుంది. చూద్దాం. అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి అయితే ఈ విధంగా 1052, డిఫరెన్స్ అయితే 82, తర్వాత ప్రోడక్ట్ మల్టిప్లై ఏ అండ్ బి మల్టిప్లై చేస్తే సుమారుగా 2,74,995 వచ్చింది. డివిజన్ 1 అంటే మనకు కోషంట్ అనేది ఆన్సర్గా వచ్చి ఉంటుంది. 1 టైం మాత్రమే అది మన డివిజిబుల్ అవుతుంది. మార్జిన్ డివిజన్ 82, రిమైండర్ ఇస్ ద ఆన్సర్, రిమైండర్ 82. సో ఇది మీరు చేసి చూసినా కూడా ఇదే విధంగా వస్తుంది అండి. ఈరోజు టాపిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తూ ప్రోగ్రామ్ అయితే మనము వీడియో వస్తుంది. అదేవిధంగా మనకు డెమో ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ IVCCSEAP అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ IVC.